హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది, అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది అయితే నేను చెప్పాలనుకుంటాను. వీటి గురించి ఆల్రెడీ మీకు ముందే తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. గోరింటాకు అనే పదం అయితే గౌరీ ఇంటి ఆకు అనే పదం మార్పు చెందుతూ గోరింటాకు పదంగా మారింది. అండ్ ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకున్నారని మన పెద్దవాళ్ళని అడిగినట్లయితే అదొక సాంప్రదాయం, ఆచారం, అలా పెట్టుకుంటారు. అండ్ మంచిగా ఎర్రగా పడినట్లయితే మంచి భర్త వస్తాడని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పిన విషయం అయితే నిజమేనండి. కానీ అందులో ఉన్న రహస్యం ఏంటంటే మెయిన్లో ఆడవాళ్ళకైతే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. ఏంటంటే మన అరచేతిలో గర్భాశయ నాడులు అనేవి ఉంటాయి. మన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గర్భాశయ నాడు టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అలానే ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా మన బాడీలో ఉన్న టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి గోరింటాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా క్లైమేట్ అవి చేంజెస్ అయినప్పుడు మన బాడీలో కూడా టెంపరేచర్ చేంజెస్ అవుతుంటే ఆ టెంపరేచర్ని ఆ టైంలో కూడా బ్యాలెన్స్ చేయడానికి గోరింటాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్లో మనకు చాలా వ్యాధులు అవి వస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యాధులు ఏమీ రాకుండా కూడా గోరింటాకు చాలా యూస్ఫుల్ అవుతుందంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా గోరింటాకు చాలా యూజ్ అవుతుందంట. అన్నిటికీ మించి అయితే మన ఆడవాళ్ళకి చేతికి గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదండి. మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.